స్వాగతం చెప్పడానికి వచ్చిన రోగుల్లో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవసారి అధ్యక్షుడు కరెక్ట్ అంబేద్కర్ గారికి అలాగే సపోర్ట్ చేయాలని అలాగే పోటీ చేసిన ప్రకాష్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు 80 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా అందరి కోసం కష్టపడుతున్న భూపతి రెడ్డి గారికి అలాగే మల్లికార్జున రెడ్డి గారికి సంవత్సరం నుంచి జిల్లా అధ్యక్షుడిగా నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గతంలో జరిగిన మోదీ గారి పేరు మీద రాష్ట్ర పేరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా అధ్యక్షుడిగా నాకున్న బాధ్యత నాణ్యమైన పరీక్ష స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం భారతీయ జనతా పార్టీలో ఉండే నిజాయితీ గల కార్యకర్తలను దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలను గెలిపించుకోవడం ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడం ఇదే నా ముఖ్య లక్ష్యం. దాన్ని బేస్ చేసుకుని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా టీచర్స్ అభ్యర్థిగా ఒక మంచి వ్యక్తి కొమరయ్య గారిని అలాగే రాజేష్ అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం అవసరం, మన ప్రాంతం కోసం అవసరం ఆ సపోర్ట్ సాధించాం. అలాగే పార్లమెంట్ ఎలక్షన్ల నుంచి మెజార్టీ సాధించాం. అసెంబ్లీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ యొక్క అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాట్లాడటం కొన్ని సీట్లు ఓడిపోయాయి. ఎన్నికలు ఏవైనా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ విశ్వాసం సాధిస్తుంది. ఇవాళ ఢిల్లీలో కూడా జరుగుతుంది, దాంట్లో కూడా మరొక ముఖ్య విషయం కార్యకర్తలు లేని పార్టీ లేదు. నేను ఒక సామాన్య వ్యక్తిగా ఆ రోజు జాయినింగ్ అయ్యేటప్పుడు ఇక్కడికే వచ్చాను. 7 జనవరి రోజు కరెక్ట్ మళ్ళీ 13 అంటే 4 సంవత్సరాల 1 నెల తర్వాత మళ్ళీ ఇక్కడనే మళ్ళీ ఒకసారి ఆ రోజు కొంతమంది ఉన్న వాళ్ళమే 50,000 ఓట్లు తెచ్చుకున్నాం. ఇలా 1,00,000 ఓట్లు తెచ్చుకున్నాం. ఆ లక్ష్యను ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అందరికీ టికెట్ ఎవరికి వచ్చినా మనం గెలిపించాల్సిన బాధ్యత మనది. కార్యకర్త అనేవారు ఇప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడిగా నా విన్నపం పార్టీ రకరకాల దాని మీద టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నాయకుని గెలిపించుకొని మన గ్రామంలో కాషాయ జెండా ఎగరేస్తేనే మన నిజాయితీ ఉంటామని తెలియజేసుకుంటూ మన ప్రాంతానికి ముఖ్యమని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు రూరల్ వాళ్ళు స్వాగతం చెప్పిన ప్రతి ఒక్కరు ఒకరి పేరు చెప్తే మీతో అంతా బాధపడతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వందల సంఖ్యలో వచ్చిన రూరల్ నాకు 50,000 ఓట్లు తెచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్ 1,00,000 ఓట్లు తెచ్చారు. జిల్లా అధ్యక్షుడు ఒకసారి తెచ్చారు. మళ్ళీ జిల్లా అధ్యక్షుడు మీ రుణం తెచ్చుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్లో ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగిరేయడమే నా లక్ష్యం అని తెలియజేస్తూ అప్పుడే మీరు రుణం తీసుకుంటారని తెలియజేస్తున్నాను.